ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ ఎక్కడ? ఎస్, మీరు విన్నది అక్షర సత్యమే. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎవరికి అందుబాటులో లేకుండా ఎటో వెళ్ళిపోయారనేది కీలకంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కూటమి పార్టీ నేతల్లో సైతం ఇది పెను హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కుటుంబ సభ్యులు మంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ సమాచారం అనేది ఖచ్చితంగా ఆ లోకల్ బాడీస్కి లోకల్ ఎమ్మెల్యే స్థాయిలకు ఖచ్చితంగా లోకల్గా పార్టీలకు పార్టీ అధినేతలకు క్రియాశీలకమైన రాజకీయ నాయకులకు అందరికీ కూడా అందుబాటులోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడికి పోయామో తెలియకుండా ఏం ఉండే అవసరం ఉండదు. కానీ తాజాగా ఈ నెల 19వ తారీఖు నుంచి కూడా నారా లోకేష్ రాష్ట్రంలో లేరనే సమాచారం తెలుస్తుంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారనే ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి అధికారిక జీవో విడుదల కాలేదు. ఇదేంటిది? రాష్ట్రంలో హై వివిఐపి కేటగిరీకి చెందిన వ్యక్తి, పొలిటికల్ రాబోయే స్థాయిలో పార్టీని ముఖ్యమంత్రి స్థానాన్ని చూస్తున్న వ్యక్తి, పోటీలో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి గత కొద్ది రోజులుగా ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళడం ఏంటి, అదేంటి విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి లేదా మంత్రులు పర్యటనలకు వెళ్తే భద్రతా దృష్ట్యా వివరాలు వెల్లడించాల్సిందే. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్లు తరచుగా ప్రత్యేక విమానాల్లో ఎక్కడికో వెళ్తున్నారు, రహస్య పర్యటనలు చేస్తున్నారు. ఇది విమర్శ కాదు, ఇది అక్షర సత్యంగా తెలుస్తున్న వాస్తవాలు. ఇవి చట్టం విరుద్ధమైన కార్యక్రమాలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూడా ఇవే పనులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సీక్రెట్ పనులేంటి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ లేదంటే ఈ నారా లోకేష్ మంత్రిగా ఉన్న వ్యక్తి కానీ తరచూ వెళ్లాల్సిన అవసరం ఏముంది? చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తను ముందస్తుగా చెప్తారు కదా, సమాచారం ఇస్తారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ పార్టీకి పార్టీ సభ్యులందరికీ కూడా వాళ్ళు చెప్పే వెళ్తారు కదా, పలానా ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే పలానా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ పలానా కూతుర్ల దగ్గరకు లండన్కి వెళ్తున్నారు, ఓ 20 రోజులు అక్కడ లండన్ పర్యటనలో భాగంగా పిల్లలతో గడిపి ఆ తర్వాత మళ్ళీ ఆయన రాష్ట్రానికి వస్తారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీస్లో పాల్గొంటారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ కుటుంబ పర్యటన చేస్తున్నారు. ఇలాంటి సమాచారం ఇచ్చాకే కదా వెళ్తున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారం లేకపోయినప్పటికి కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన 2 రోజుల క్రితం తాను కూడా విదేశాల పర్యటనలో భాగంగా కూతురులను చూసేందుకు, వాళ్ళతో కొద్ది రోజులు గడిపేందుకు అక్కడికి వెళ్ళారు. మరి ఇంత పారదర్శకత గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ పద్ధతిలో వాళ్ళు వెళ్తుంటే మరి వీళ్ళేంటి రహస్య పర్యటనలు చేయాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా ఏం చేస్తున్నారు? గతంలో విపక్ష నేతలు విదేశాలకు వెళ్తేనేమో విమర్శలు చేస్తున్న వీళ్ళు తాము అధికారంలోకి వచ్చేసరికి ఎందుకు సమాచారం ఇవ్వకుండా పర్యటన చేయడం అంటే విశ్లేషకులు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. లోకేష్ అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఇదిగో ఈ విషయం తెలియకపోవడంతో టీడీపీ నేతల్లో ఇప్పుడు అసహనం వ్యక్తం అవుతుంది సొంత వ్యక్తుల్లోనే. గత 22 నెలల్లో ఆయన పదుల సంఖ్యలో విదేశాలకు వెళ్ళడంపై చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ పర్యటనలు వివరాలను గోప్యంగా ఉంచడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ రహస్య పర్యటనల వెనుక ఏదైనా మతలబుందా అనే దాని మీద ఇప్పుడు అందరూ కూడా గొంతెత్తే పరిస్థితి ఉంది. వాస్తవానికి అధికారంలో ఉన్న వాళ్ళు రహస్య పర్యటనలు చేయడమైనా, రహస్యంగా ఎటైనా వెళ్ళడమైనా ప్రాపర్ పద్ధతిని, ఇండికేషన్ని ఇవ్వదు. పైగా నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పర్యటనలో విదేశాలకు వెళ్ళినా, ఏ ఇతర పనులకు వెళ్ళినా దేనికి వెళ్తున్నారనేది చెప్పకుండా స్పీడ్గా, ఒకవేళ కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ టూర్స్ అయితే అది వేరే విషయం, కానీ ఇక్కడ ఫ్యామిలీ పర్యటన కాదు, ప్రభుత్వానికి సంబంధించిన పని అయితే అఫీషియల్గా చెప్పేది వెళ్ళాలి. కానీ ఈ రెండూ కాకుండా నడి మధ్యలో నిలబడినట్టు రాజకీయాలు చేస్తున్నారంటే ఇదేదో అలారం చేస్తున్నట్టే కనబడుతుంది. అలారం ఖచ్చితంగా ఇది ఒక సిగ్నల్ లాంటిది. రాబోయే కొద్ది రోజుల్లో ఏదైనా చర్యల్లో మనకి ఏదైనా తేడా వార్తలు కానీ ఏదైనా అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పర్యటనలో ఇందుకే వెళ్ళారా అనేది కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. చెప్పేది ప్రాపర్గా చెప్పి చేసేవి కరెక్ట్గా చేసినప్పుడు ఏ ఇబ్బంది రాదు. కానీ ఇలా అన్ని పర్యటనలు రహస్యంగా చేయడము, మీటింగ్లు పర్యటనలు చేయడము, పలానా లండన్ పోతున్నామని విశాఖపట్నం పోవడం, ఇంకో దగ్గరికి పోవడము, అమెరికా పోతున్నామని కెనడా పోవడము, ఇట్లాంటివి చేస్తేనే కదా అసలు సమస్యలు వస్తాయి, అసలు చిక్కులు పడతారు. అధికారం ఉన్నది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనప్పుడు, అధికారం కోసం మాట్లాడినప్పుడు మళ్ళీ ఓట్లు రాలవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అధికారం అన్నది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, కానీ చేసే దాన్ని బట్టే ఉంటుంది గేమ్ మొత్తం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.